మన సినిమా అయితే మీరు బొమ్మ పెట్టని స్పాన్సర్ ఇస్తాను అన్నాడు. అది స్పాన్సర్. ఇంకా సినిమా అలా అన్నాడో లేదా ఇంక అదే ఊపి మీద వెంటనే వస్తాం, ప్లేస్ చూసాం, గీతలు గీసేస్తున్నాం మా జీడిమే అయితే. మరి మనం ఇంకా మూడ తోటలోకి అయితే వెళ్ళిపోయాం. ఎదురు బొంగులు కనిపించాయి, ఇంకా ఎదురు బొంగులు కొట్టేసాం. ఇంకా చక్కచక్క కత్తులు అయితే సరైనవి లేవు, ఇంకా ఆ కత్తులతోనే కుట్టాం. చేతులు అవి బాగా ఉబ్బుర్లు వచ్చాయి. ఎలాగోలా మొత్తం మీద వినాయకుడు కూడా గడేద్దామని ఇంకా ప్లానింగ్. కర్రలు అయితే దొరికాయి, ఇంకా కుడేస్తున్నాం. ఇవన్నీ మా తోటలే కానీ అమ్మేశారు. ఇక కర్రలు అయితే ఇవి స్టార్ట్ అయితే పాతీసాం సక్సెస్ఫుల్లీ. కొబ్బరికాయ కొడుతున్నాం మనం. జడివాడలోని ఈ వేళ మనది చాలా స్వీట్ వాయిస్, మీరైతే భయపడకండి, ఏదో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సాంగ్స్. ఇప్పుడు వినాయక చోటకి వెళ్తున్నారు. మన కుర్రోళ్ళు ఎక్కడన్నా వైపు అయిపోతారు. మన సాయి కూడా అయితే మరీ గోల్ చేస్తాడు. మన కుర్రోళ్ళు అయితే పెద్ద పెద్ద బొమ్మలనే చూస్తున్నారు, పెద్ద పెద్ద బొమ్మలకి టార్గెట్ చేశారు. మన పందిరిలో ఈ వినాయకుడు సరిపోదన్న మనం అయితే చిన్న వినాయకుడు అయితే చూసాము. బొమ్మ ఎంత ఇట్టమని కాదు మాయా, చూడగానే అలాగా అనిపించాలి, చూడగానే బాగుంది అనిపించాలి మాయా. రోడ్డు మీద లోడ్ వెళ్తుంటే టాటర్ అంకుల్ని అడిగాము. అడిగితే మీకంటే ఎక్కువేటమ్మా తీసుకోండి అన్నారు. మన జీడిమే అడవిడి తప్ప పనే ఉండదు, అందరికి పని చెప్తాడు కానీ అడిగాడు. వినాయక చవితికి అయితే ఇంకా 2 రోజులే ఉంది, ఫాలో చేయండి మాయా. హలో మాయా, వినాయక చవితికి అయితే ఒక రోజు టైం ఉంది, అది ఈ రోజు మాత్రమే. ఇలా ఉన్న పందిరిని ఇలా ఎంత కష్టంగా కట్టామో మీరే చూడండి. పొద్దున్న 5:30కి లేపాడు మాయా. మన శాంబాబు అయితే పొద్దున్నే కత్తెట్టుకొని అయితే బయలుదేరిపోయాం. మన జీడిమ అయితే ఎప్పుడు పని చేయడు, ఎప్పుడు అలా కూర్చొనే ఉంటాడు. కర్రలు అయితే కట్టిస్తాం. మనం అయితే వాటర్ రాకుండా సైడ్లో అయితే వేయడానికి అయితే మట్టి వేస్తున్నాం. మన జీడిమై పని చేయట్లేదు అని అనగానే మన జీడిమై ఫీల్ అయిపోయి అయితే పని చేస్తున్నాడు. అందుకే వర్షం అయితే ఎక్కడ ఆగట్లేదు, అయినా వర్షంలో కూడా చేస్తున్నాం మన కుర్రోలు. మనం అయితే కమ్మల్లో అయితే ఛత్రపతిలో ఫీల్ అయిపోతున్నాం. వర్షం వాన ఎండ ఏం లేకుండా వాన వాన వెళ్ళిపోయి వావ్. మన కమ్మలు అయితే సరాసరా సీరేస్తూ ఉంటే మన కుర్రలు అయితే చక్క కట్టేస్తూ ఉన్నారు. పొద్దున్న 6 గంటలు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి వరకు అయింది మాయ. చాలా కుమ్మేసింది మాయ వర్షం మాత్రం. నాకైతే ఆకలి కుమ్మేస్తుంది, కానీ ఇంటికి వెళ్తే ఇలాగ రానివ్వరని చెప్పి మనం అయితే స్నానం చేసేస్తాం ఇక్కడే. మన పందిర్లోకి అయితే వర్షం రాకూడదు కదా మాయ, అందుకే తారపకొండకి కనకప్పులు ఇస్తాం మాయ. మొత్తం అయితే మనం తారపలు అయితే కొనిసాం. వర్షం అయితే ఫుల్ కుమ్మేసింది. వర్షం వల్ల కొన్ని వీడియోలు అయితే తీలేపోయాం, ఏమనుకోకండి మాయ. మనం అయితే తారపై వేసేసాం. తారపై వేసి క్లాత్లు అయితే కట్టేసి దాకా వచ్చేసింది. ఇంకా మన దజ్జినారు కుర్రలందరూ అడావిడి తప్ప పనే ఉండదు. మా కుర్రలందరూ ఇంట్లో పందిరి కట్టేస్తామని చెప్పేసి వస్తారు, కానీ ఏ పని చేయరు, అంతా నేనే చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. టైం అయితే 1 గంట అయింది మాయా. మన కుర్రలు అయితే ఇంకా రెస్ట్ తీసుకున్నారు. టైం అయితే 1:30 అయిపోయింది. ఇంకందరూ అయితే డిస్పస్ అయిపోతున్నాం. గణపతి బప్ప మోరయ్య మంగళమూర్తి మోరయ్య. హలో మాయా, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మాయా. మా నాన్నగారిని అయితే ఆటో అడిగాము. ఆటో అయితే కడిగేసి పట్టుకెళ్ళండి అన్నారు. మన దగ్గర అయితే ప్రెజర్ పంప్ ఉంది, దాంతో నీట్గా కడిగేసాము. మనం వెళ్తున్నప్పుడు అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. మొన్న మనం వచ్చినప్పుడు చాలా బొమ్మలు చూసాం, ఇప్పటికైతే చాలా బొమ్మలు వెళ్ళిపోయాయి. మన బొమ్మే ఫస్ట్ ఉంది, ఎందుకంటే మనం ఇప్పుడు ఫస్ట్ కాబట్టి. బొమ్మనైతే ఆటోలో ఎక్కిస్తాం. మన సినిమా అయితే గట్టిగా ఏదో కోరుకుంటున్నాడు. ఇంకా కొబ్బరికాయ కొట్టయితే మనం అయితే ఆటో స్టార్ట్ చేస్తాం. మా నాన్నగారు అదేటో ఎప్పుడు అడిగిన ఆటో ఎవరు మనకు నాడింగ తోలమని, ఇవాళ మాత్రం బాగానే ఇచ్చారు. తనకైతే పంతులు వచ్చారు. పంతులు రాగానే అయితే బొమ్మ పెట్టేమన్నారు. బొమ్మ అయితే సిట్టింగ్ పెట్టేసాం. మొత్తానికైతే పెట్టేసాం మాయా. 2 రోజులు అనుకుని పెట్టామంటే చాలా గ్రేట్ మాయా. మన యంగ్స్టార్ యూత్ వల్ల అయింది ఇదంతా. మా బావనైతే పంతులు గారు గోత్రాలు పడుతున్నారు. మా బావకి అయితే గుర్తు రావట్లేదు, ఏవేవో చెప్తున్నాడు. మన సాయిగడు గుడి ఉండదు, ఇల్లు ఉండదు, ఎక్కడ చూసినా ఎవరో ఒకరిని కమ్మకొట్టి అందరినీ నవ్విస్తూనే ఉంటాడు. మనదైతే లో బడ్జెట్ కొంది మాయా, అందుకే గోడ బొమ్మ అయితే బ్లాస్ట్ కొట్టాం. ఆ పెక్క అయితే నన్ను అవడానికి తగిలేసి కుర్రాళ్ళందరూ అయితే ఇంక ప్రసాదమే పడిపోయారు. ఎప్పుడైతే పంతులు గారు వెళ్ళిపోయారు ప్రసాద్ అయితే మెక్కేస్తున్నారు. ఇతర మన వైజాగ్ చేసి చాలా రేరుగా కనిపిస్తారు. మన కుర్రోళ్ళు అయితే అందరూ గ్యాదర్ అయిపోయారు. మనకే డబ్బులు అండి, వీళ్ళు రోడ్ల మీద ఆఫీసు మనల్ని చందాలు అడుగుతున్నారు. అదేటో మాయా, మన వాడు ప్రసాదం అడగగానే సైడ్ ఇస్తారు. ఇంకా గట్టిగా వర్షం పడడం వల్ల రోడ్ల మీదకే వాటర్ వస్తుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. మనం అయితే అనకాపల్లి వెళ్తున్నాం వినాయకుడి బొమ్మలు చూడడానికి. మన జీడిమాయ అయితే పల్సర్ బండి తీసి ఎన్న 200 తీసినట్టు ఫీల్ అవుతున్నాడు. మన జీడిమాయ అలా ఫీలింగ్ ఇచ్చలేదు. బండి అయితే పెట్రోల్ అయిపోయింది, తోసుకుని వెళ్తున్నాం. స్టార్టింగ్ మనం అయితే సెట్టింగ్ బొమ్మ దగ్గరికి వచ్చాం. పదండి చూసేద్దాం. లోపలైతే సెట్టింగ్ అయితే బాగా చేశారు, వాటర్ ఫౌంటైన్స్తో బాగా పెట్టారు.
మన కుర్రోళ్ళు అయితే ఈ సెట్టింగ్ అంతా చూసి మనం కూడా ఇలాగే చేద్దాం అన్నారు నెక్స్ట్ ఇయర్. సరదాగా శాత బీచ్ ఎక్కువ మా క్రౌడ్ ఎంత ఉందో చూద్దామని. అసలు బల్లి వెళ్ళడానికి ఖాళీ లేనంత క్రౌడ్ అయితే ఉంది. అలా క్రౌడ్ అంతా దాటుకుని బైపాస్ నుంచి ఇండియా స్టేడియం దగ్గరికి వచ్చాం. వచ్చేసరికి అయితే చీకటి పడిపోయింది. మనం అయితే ఇండియా స్టేడియంలోకి వస్తే మా అస్సలు ఖాళీ లేదు. మా క్రౌడ్ అంతా ఇక్కడే ఉంది. లైన్ అయితే అక్కడి నుంచి ఈ చివరి దాకా ఉంది. మన కుర్రాలు అయితే ఈ లైన్ అంతా చూసాక రేపు వద్దాం అనేసారు. అలా వెళ్ళిపోయి డౌన్కి వచ్చాం. మా వీధి అంతా లైటింగ్ పెట్టేశారు. మా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైటింగ్ పెట్టేశారు. మా అనకాపల్లిలోనే అది పెద్ద రెండో వినాయకుడే మన వెలుపులేదు వినాయకుడు. మన కుర్రలు అయితే ఇంత పెద్ద బొమ్మ మనం ఎప్పుడు పెడతామరా అని అడిగారు. మా వాళ్ళు ఎప్పుడు ప్రసాద్ గురించే కొట్టించుకుంటారు. అక్కడ చూడండి ప్రసాద్ గురించి ఎలా కొట్టించుకుంటున్నారు. మన జీడిమాకి ప్రసాద్ ఎట్టమంటే అత్తలమై అసలు ఎట్టట్లేదు అడిగి. మన సాయి కూడా అయితే ఇది 3వ రౌండ్. A1 అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఫాలో చేయకుండా మర్చిపోకండి మాయా.